బొలినేని నవీన్ అకాల మరణం పట్ల వారి తండ్రి రాముగారు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. నవీన్ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ ఆయన జ్ఞాపకార్థం గీతామయి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మరియు గీతామయి బాలభవన్లోని పేద విద్యార్థినులకు తమ వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు, బాలభవన్లోని పిల్లలకు అవసరమైన సాయాన్ని అందజేసి నవీన్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బొలినేని నవీన్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఆహారాన్ని అందిస్తున్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలమ్మా. నవీన్ గారు హఠాత్ మరణం చెందడం జరిగిందమ్మా. చాలా చిన్న వయసులో మంచి విద్యావంతుడయ్యి అతను హఠాత్ మరణం చెందడం జరిగింది. ముందుగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క గీతామయి వృద్ధుల బాలభవన్ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ పరలోకంలో ఉన్నటువంటి బొలినేని నవీన్ గారి యొక్క ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా నవీన్ గారి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మనందరి యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి నవీన్ గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని, ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మీరందరూ కూడా మా ప్రతినిత్యం ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నవీన్ గారి యొక్క కుటుంబ సభ్యులకు మరొకసారి గీతామయ వృద్ధాశ్రమం తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా నవీన్ గారి మరణం అమ్మ వారి కుటుంబ సభ్యులకి తీరం లోటు. ఈ యొక్క గీతామయ వృద్ధుల బాలభవన్ తరఫున మరొకసారి వారి కుటుంబ సభ్యులకు ప్రకారం సానుభూతి తెలియజేస్తూ పరలోకంలో ఉన్నటువంటి నవీన్ గారి యొక్క ఆత్మ శాంతించాలని మీరందరూ కూడా ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థించాలమ్మా. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాన్ని, మనోధైర్యాన్ని ఇవ్వాలని మీరందరూ ప్రతినిత్యం మరొకసారి ఆ భగవంతుని ప్రార్థించండి. ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన నవీన్ గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా గీతామయి వృద్ధుల బాలభవన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.